రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండలుంటాయంటారు. రోళ్ల సంగతేమో గానీ కాలు బయట పెడితే మాడు పగిలిపోతోంది. భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలుములా మారాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుతున్న ఎండలను తట్టుకోలేక అల్లాడిపోతున్నారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలుములా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వెదర్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్, అలాగే గుంటూరు నుంచి కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజమండ్రిలో వెదర్ ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, స్వాతి, రోహిణీ కార్తీ కావడంతో తూర్పుగోదావరి జిల్లాలోని ఎండలు టారెత్తిస్తున్నాయి. కొద్ది రోజులుగా చూసినట్లయితే ఎండలు ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే రాజమండ్రిలో ఈరోజు 43 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. ఈ నెల 25వ తారీఖు నుంచి కూడా రోహిణీ కార్తీ మొదలైనప్పటికీ కూడా అయితే అప్పటి నుంచి కూడా ఎండల తీవ్రత రోజు రోజుకి కూడా క్రమేపీ పెరగడం జరుగుతున్నది. దీంతో ఇది ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ పెరుగుతున్నాయి. అయితే నిన్నటి వరకు కూడా 41, 42 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఈరోజు ఒక్కసారిగా 43 డిగ్రీలకు చేరుకోవడం జరిగింది. దీంతోపాటు ఉక్కపోత కూడా అధికంగా ఉన్నది. ఉదయం 8 గంటల నుంచే కూడా ఉక్కపోత అధికంగా ఉండడంతో పాటు ఎండలు కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎవరు కూడా జనాలు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు సాయంత్రం 5 అయినప్పటికీ కూడా పలుచబడి ఏదైనా పని ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ కూడా ఎండ తీవ్రత అత్యధికంగా ఉండటంతో పాటు ఉక్కపోత కూడా చాలా అత్యధికంగా ఉన్నది. ఉక్కపోత కారణంగా ఇంటిలో నుంచి పొడి దుస్తువులు ధరించి ఇలా బయటకు వచ్చే సమయానికి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పటికి తడిచి ముద్దయిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎండ తీవ్రత అధికంగా ఉండటం, ఉక్కపోత కారణంగా ఈ రకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే చిన్నారులు, వృద్ధులు, బాలింతలు అయితే సరే తీవ్ర అల్లాడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత కూడా ఉండడంతో కేవలం ఇంట్లోనే పరిమితం కావడం అవుతుంది. అధికారులు కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి హెచ్చరించడం కూడా జరుగుతున్నది. అలాగే మరొక వారం రోజుల పాటు కూడా చూసినట్లయితే ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత అధికంగా ఉంటుంది. అందుచేతన ఎవరు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే రోజు రోజుకు ఇంకా ఎండ తీవ్రత క్రమేపీ పెరగడం జరుగుతున్నది. అయితే ఇప్పటికీ 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇంకా మరొక 2 డిగ్రీల వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. 45 డిగ్రీల వరకు కూడా ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ జూన్ 8వ తారీఖు వరకు, అంటే రోహిణీ కార్తీ జూన్ 8వ తారీఖు వరకు కూడా ముగియనున్నది. అయితే అప్పటి వరకు కూడా జూన్ 8వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా ఎండలు తీవ్రత అత్యధికంగా ఉంటుందని చెప్తున్నారు. పలు చోట్ల వృద్ధులు, చిన్నారులు అయితే అస్వస్థకు గురి కావడం పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కొంతమంది చూస్తే అస్వస్థకు గురి అయిన వాళ్ళని హాస్పిటల్లో కూడా చేర్పించిన తర్వాత వాళ్ళకి సెలైన్లు కూడా పెట్టి వాళ్ళు మళ్ళీ కోరుకునే విధంగా అందుకే గ్లూకోజ్ ఇటువంటి ఇవ్వడం కానీ ఇతర చల్లని ప్రాణాయాలు కానీ ఇవ్వడం కానీ ఇటువంటి కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ చూస్తే ఎవరైనా సరే ఎక్కడ చల్లని ప్రదేశం దొరుకుతుందా ఆ చల్లని ప్రదేశంలోనే సెదతీరుదామా అనే మట్టికి ఇక్కడ అందరూ కూడా చూడటం జరుగుతుంది. దీంతో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పరిస్థితి చూసినట్లయితే ఇక్కడ యాసవ తీవ్రత అధికంగా ఉన్నది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధంగా యాసవ తీవ్రత అత్యధికంగా ఉండడంతో ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. దీంతో ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ ఎక్కువ ఉక్కపోత కొనగా ఉంటుంది. సాయంత్రం 5 అయినప్పటికీ కూడా ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.